అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం దాయర్తి గ్రామంలో 5 కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపట్టాలని గుర్రాలతో వినూత్న నిరసన యాత్ర నిర్వహించిన ఆదివాసీలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులు మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వలన రహదారి పనులు ముందుకు సాగడం లేదని, ఆ గ్రామంలో రహదారి లేక ఇప్పటికే చాలామంది మరణించారని, అలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా రహదారి నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆదివాసీలు, అధికారులు స్పందించి రహదారి నిర్మాణ పనులు చేపట్టి మా జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ గుర్రాలతో ర్యాలీ చేపట్టారు. దాయర్తి గ్రామం జీనవాడ పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా. గతంలో మాకు ప్రభుత్వం రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అయినా కూడా ఈ రోడ్డు ఇలాగే పూర్తి అవ్వకుండానే ఇలాగే ఉండిపోయింది. గతంలోనే డిప్యూటీ సీఎం గారు బల్లగారు టు వాజంగ్ వరకు ఈ రోడ్డుని సందర్శించి పాదయాత్ర కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ రోడ్డు అలానే ఉంది. కాబట్టి తక్షణమే గవర్నమెంట్ ఈ ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డుని పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు మేము 5 కిలోమీటర్ల దూరం బల్లగారు నుంచి దాయర్తి వరకు భారీ ఎత్తున గుర్రాల యాత్ర ఈరోజు చేయడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మా గిరిజనుల సమస్యలను పరిశీలించాలనేసి మేము కోరుకుంటున్నాము. ఈ ఆగిపోయిన రోడ్లను తక్షణమే ప్రారంభించాలి. ఆగిపోయిన రోడ్లని తక్షణమే ప్రారంభించాలి. ఆగిపోయిన రోడ్లను తక్షణమే ప్రారంభించాలి. ఈరోజు దాయర్తి పీవీటీజీ గ్రామం నుండి బల్లగారు వాజంగ వరకు గుర్రాల యాత్రని నిర్వహించడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన అనంతగిరి మండలం పెనకోట పంచాయతీ బల్లగారు గ్రామానికి వచ్చి రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోడ్డు పనులు జరగాలంటే ఏదైతే బల్లగారు వాజంగి దాయర్తి మడ్రేవు తులసివ మెయిన్ రోడ్ అనేది కూడా పనులకి 11,64,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. ఇప్పటికీ 7 నెలలు అవుతుంది, కానీ పనులు మాత్రం మొదలుపెట్టలేదు. దానికోసం సంబంధించి ఈరోజు గుర్రాల యాత్ర అనేది వాజంగి నుంచి బల్లగారు నుండి దాయర్తి వరకు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అడవి తల్లి బాట పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ రోడ్డు కానీ లేకపోవడం వల్ల మడ్రేవు గ్రామంలోని అనేక మంది బాలింతలు కానీ డోలు మోసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక మంది ఈరోజు కూడా శవాళ్ళు కూడా హాస్పిటల్ చనిపోయిన వాళ్ళు కూడా డోలు మోసుకొని తీసుకెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో డోలీలు లేకుండా ఉండాలని చెప్పేసి రాష్ట్ర